వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో టీటీడీలో చేసిన అన్ని దారుణాలకి, అన్యాయాలకి, దోపిడీకి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం అంతా బొమ్మన కరుణాకర్ రెడ్డి. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా సిట్ విచారణలో బొంకుతూ ఉంటాడు, నాకేం తెలియదు అంటాడు. కల్తీనే దగ్గర నుంచి, పరకామణిల దొంగతనం దగ్గర నుంచి, టీటీడీ భూములు స్వాహా చేయటం, గోశాలలకు సప్లై చేసే గడ్డి దగ్గర నుంచి అన్నీ మేసాడు బొమ్మన కరుణాకర్ రెడ్డి. అలాంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి నేను సిట్ విచారిస్తే నాకేం తెలియదు అంటాడు. రంకు నేర్చినాడు బొంకు నేర్చినట్టు ఉంది బొమ్మన కరుణాకర్ రెడ్డి వ్యవహార శైలి. ఆ రోజు ఈవోది తప్ప నాకేంటి బాధ్యత అంటాడు. ఈవోకి అన్ని తెలుసు, నాకేం తెలియదు అంటాడు. ఈ సందర్భంలో ఈవో ధర్మారెడ్డిని మొన్న 5 గంటలు విచారించారు. మరోసారి సిట్ విచారించడానికి సిద్ధమవుతా ఉంది. బొమ్మన కరుణాకర్ రెడ్డి బొంకుడు వ్యాఖ్యల మీద విశ్లేషించడానికి మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి బొమ్మన రంకు మాటల గురించి అడిగి తెసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులు కూడా. రంకు నేర్చినట్టు బొంక నేర్చినట్టు ఉంది బొమ్మన కరుణాకర్ రెడ్డి వ్యవహార శైలి. దొంగతనాలు, దోపిడీలు, అరాచకాలు చేయనిదంటూ లేదు బొమ్మన కరుణాకర్ రెడ్డి. ఆ టీటీడీని అర్థం పెట్టుకుని, ఆ పదవిని అర్థం పెట్టుకుని, అలాంటి వ్యక్తి నాకేం తెలీదు అంతా ఈవోదేని అంటాడు. సిట్టు ముందు ఒక మాట చెప్తాడు, బయటకు వచ్చి ఒక మాట మాట్లాడతాడు. బొమ్మన కరుణాకర్ రెడ్డి వ్యవహార శైలిని, ఆడే అబద్ధాలను ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఒక్క బొమ్మన కరుణాకర్ రెడ్డి కాదండి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని 2019 నుంచి 24 వరకు ఒక పద్ధతి ప్రకారం, అంటే ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం భ్రష్టు పట్టించడానికి, ఆ నిధుల్ని స్వాహా చేయటానికి, శ్రీవారి ఆస్తుల్ని స్వాహా చేయటానికి, వచ్చే ఖరీదైన బహుమతులు, లేకపోతే ఆభరణాలు, లేకపోతే బంగారం, విదేశీ కరెన్సీ, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం దోపిడీ జరిగిందండి. అది 2023లో బయటపడింది. ఈ ఏఎస్ఓ, అసిస్టెంట్ సెక్యూరిటీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పట్టుకుని దాన్ని బయటకు తీసుకొచ్చేటప్పటికి వీళ్ళ బతుకంతా బయటపడుతుందనే ఒక దీని మీద సతీష్ని అప్పటి నుంచి వేధించడం మొదలుపెట్టారండి. ఎందుకంటే ఈ వ్యవహారం అనేది, రవికుమార్ అనే వ్యక్తి అసలు యాక్చువల్గా తిరుపతి దేవస్థానం అధికారి కూడా కాదు. అతను జిఆర్ మఠానికి చెందిన వ్యక్తి. అతను పరకామణిలో లెక్కింపుకి ఎందుకు వస్తున్నాడో తెలియదు ఎవరికి. అసలు అతను ప్రతిరోజు ఇదే కార్యక్రమం కింద దోసుకుని వెళ్తే ఆ కేసుని ఏఎస్విఓ అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ పట్టుకుంటే, తిరుపతి దేవస్థానంలో కూడా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఉంది కదండి, వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించి దాన్ని బయటకు తీసుకురావాలి. కానీ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు దాన్ని ఒక రాజీ చేసి, అంటే దాన్ని బయటికి రానివ్వకుండా వీళ్ళే దాన్ని ఒక పంచాయతీ పెట్టి, అతనితో ఒక నామమాత్రంగా ఒక 14 కోట్ల రూపాయల మేర ఆస్తుల్ని ఏదో శ్రీవారి దేవస్థానానికి రాయించి ఆ కేసుని ఒక లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేశారు. తర్వాత ఈ పాలక మండలిలో కూడా టేబుల్ తీర్మానం కింద దాన్ని పెట్టారు. అలా యాక్చువల్గా పాలక మండలిలో పెట్టే ప్రతి తీర్మానాన్ని ముందుగా ఎజెండాలో పెడతారు, పాలక మండలి సభ్యులు అందరూ కూడా పంపిస్తారు. కానీ ఇది పాలక మండలి సభ్యులకి ముందస్తు లేకుండా వాళ్ళకాళ్ళు అప్పటికప్పుడు పెట్టి అంటే సమాలోచన చేసుకున్నారు. ఇది జరిగిన మాట వాస్తవమే, ఇదిగో ఇంత జరిగింది, మనందరికీ ఎంతో కొంత ముడుతుంది ముఖ్యులు కాబట్టి మనం ఈ టేబుల్ తీర్మానం మేము పెడతాము, మీరందరూ వేస్తానండి. మీరు చూసే ఉంటారు, అంతకుముందు ఈయన వైవి సుబ్బారెడ్డి గారు పాలక మండలి సమావేశంలో వివిధ సేవల ధరలు సంతలో పాట పెట్టినట్టు పెట్టి, ఇంత పెట్టేయండి, అది ఇంత పెంచేయండి, డబల్ డబల్ త్రిబుల్ చేసేయండి, అప్పుడు 5,000 ఉందా 15,000 చేయండి, ఇట్లా చేసినట్టే ఆ టేబుల్ తీర్మానం ద్వారా దాన్ని లోక్ అదాలత్ల పరిష్కారానికి అనిపించేశారు. సరే, వీళ్ళు శ్రీవారి ఆస్తుల్ని, టీటీడీని దోచుకోవడం వరకు పరిమితమయ్యారంటారా, లేదంటే ఆయన ప్రాపకాన్ని, ఆయన వైభవాన్ని తగ్గించే ప్రయత్నం చేయడంలో కూడా భాగం అంటారా? అది కూడా జరిగిందండి. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందండి. శ్రీవారి ప్రతిష్టని మసకబార్చాలి, ఆయనకున్న పవిత్రతని, తర్వాత అంతర్జాతీయంగా కొన్ని కోట్ల మంది హిందూ మత ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీయాలి, పలసపరచాలి ఆయన ప్రతిష్టని. దానివల్ల ఉపయోగం ఏంటంటారు వాళ్ళకి? అది ఇప్పుడు గతంలో ఎప్పుడు అన్య మతస్థులు టీటీడీ చైర్మన్గా లేరండి. టీటీడీకి అసలు ఈవోలుగా నియమించాలంటే కూడా కొన్ని ప్రత్యేక అర్హతలు చూసి పెట్టేవాళ్ళు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కాదు, సీనియర్ ఐఏఎస్ అధికారికి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి కుటుంబ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వచ్చి, అటువంటి సత్ప్రవర్తన కలిగిన మంచి
రికార్డు ఉన్న వ్యక్తులు మాత్రమే ఎంపిక చేసి పెట్టేవాళ్ళు. మిగిలిన కలెక్టర్లు ఇతర సెక్రటరీలు పోస్టులకి పెద్ద ఇంత ఆలోచించక్కర్లా. కానీ టీటీడీ ఈఓకి పెట్టేటప్పుడు గతంలో అందరు ముఖ్యమంత్రులు కూడా మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అట్లా ఎంపిక చేసిన వాళ్ళనే పెట్టేవాళ్ళు, ఆణిముత్యాలు లాంటి వాళ్ళని. దాంతో ఏ రోజు కూడా తిరుపతి దేవస్థానం మీద ఎటువంటి ఆరోపణలు రాలేదు, అటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు కూడా ఈవోలు. కానీ అన్య మతస్థులు కూడా పెట్టేవాళ్ళు కాదు. తర్వాత సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తుల్ని, ఆధ్యాత్మిక భావన కలిగిన వాళ్ళని చైర్మన్గా పెట్టేవాళ్ళు. ఒకవేళ అట్లా కాని పరిస్థితుల్లో కూడా వాళ్ళ మీద రిమార్క్స్ ఉండేవి కాదు. సేమ్ హిందూ మతం మీద ఇంతో అంతో అభిమానం ఉన్న వ్యక్తులే ఉన్నారు. ఫస్ట్ టైము అన్య మతస్థుల్ని చైర్మన్గా పెట్టి తర్వాత సెంట్రల్ నుంచి నాన్ ఐఏఎస్ని ఇతర క్యాడర్ల వాళ్ళని తీసుకొచ్చి జేఈఓ పోస్ట్లో పెట్టి ఇన్ఛార్జిగా మళ్ళీ ఈఓ బాధ్యతలు ఇచ్చి వీళ్ళ ఇష్టానుసారంగా నడిపారండి. దీని మూలాన ఇప్పుడు మీరు అన్నారు చూసారా, కేవలం వీళ్ళు ఆర్థిక అంశాలే చూసారా, లేకపోతే ఇతర కూడా దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీస్తానికి కూడా వాళ్ళు ఒక పథకం ప్రకారమే చేశారండి. రాజశేఖర టైం నుంచి పునాది పడిందండి. ఆయన అప్పుడు కొన్ని కొండలు మేము తీసేసుకుంటాం అన్నప్పటి నుంచి కూడా జరిగింది. అందుకే ఆయన చనిపోయినప్పుడు కూడా మీరు గమనించండి, రావాల్సిన సానుభూతి రాలేదు. రాకపోగా ఈయన తిరుపతికి 7 కొండల మీద చేసిన వ్యాఖ్యానం మూలనే ఆయనకు అటువంటి దుర్మరణం వచ్చిందని కూడా చాలామంది బహిరంగంగా కూడా మాట్లాడారు. ఇప్పుడు మనం చనిపోయిన వాళ్ళ గురించి చెడ్డగా చెప్పడం కాదు, కానీ అది వచ్చింది. తర్వాత మీరు అడిగారు అసలు ఈ ఆర్థిక అంశాలకే పరిమితం అయ్యారని. ఆర్థిక అంశాలు చూసుకున్నారు, పనిలో పనిగా ఇటువంటి వ్యవహారాలు కూడా. ఇప్పుడు ఏమంటే నేతిలో కల్తీ నెయ్యి సప్లై చేయాల్సిన అవసరం ఏముందండి? మీకు గుర్తుందో లేదో, 1980 ప్రాంతంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ లడ్డూల యొక్క షెల్ లైఫ్ అంటే తొందరగా నాణ్యత దెబ్బతింటుందనే ఒక ఫిర్యాదులు వస్తే చెన్నారెడ్డి గారు ఇమ్మీడియట్గా యాక్షన్కి ఆదేశించాడు. అది ఎవరిని పెట్టాడు? జి పుల్లారెడ్డి గారిని చైర్మన్గా పెట్టి కమిటీని పెట్టారు. అసలు ఈ లడ్డు నాణ్యత ఎందుకు తగ్గుతుంది అన్నప్పుడు వాళ్ళు కూడా అన్ని పదార్థాలని పరిశీలించాడు. ఇప్పుడు పుల్లారెడ్డి గారు ఇలా నెయ్యి కానీ ఏ ఇతర పదార్థాలు చూసి కంటితో చెప్పగలిగినంత అనుభవం ఉంది ఆయనకి. ఆయన వెళ్ళి కొంతమంది సభ్యులతో పాటు చూసి ఆయన చెప్పింది ఏంటి తెలుసా, పదార్థాల ఎంపికలో నాసిరకం ఏం లేదు, అన్నీ కూడా క్వాలిటీగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఏదైతే వంటకు వండే పాత్రలు ఉన్నాయో వాటి పరిశుభ్రత విషయంలో ఇంకా కొంత శ్రద్ధ పట్టుకుంటే షెల్ లైఫ్ పెరుగుతుంది, షెల్ లైఫ్ తగ్గటానికి అదొక్కటే కారణం అని చెప్పాడు. బాండ శుద్ధి లేదు అన్నాడు ఆయన మాటల్లో. అంతే తప్ప ఏ రకమైనటువంటి అవినీతి కానీ లేకపోతే నాణ్యత లోపాలు కానీ ఇక్కడ కూడా చేయలేదండి. ఇది ఎప్పుడు 80లో జరిగిందండి. అంటే దాదాపు 43 ఏళ్ల క్రితం 44 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన వాళ్ళని చెప్తున్నా. అప్పుడు కూడా ఇటువంటి ఆస్కారమే లేదండి. ఫస్ట్ టైము తక్కువ నాణ్యత కలిగి తెలిసి మైసూరు నుంచి ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళే ముందు కిక్ బ్యాక్స్ మాట్లాడుకున్నారు కదండి. బోలే బాబా డైరీ ఎక్కడండి, ఉత్తరాఖండ్లో డైరీ ఏంటి, ఇక్కడ సప్లై చేయటం ఏంటి, వైష్ణవి డైరీ ఏంటి, ఏఆర్ డైరీ, ఇవన్నీ కూడా కిక్ బ్యాక్స్ ఇవ్వడానికి ఇప్పుడు చిన్నప్పన్న అకౌంట్లో కూడా పడినాయి కదండి, కోట్ల రూపాయలు. ఇప్పుడు ప్రతి కిలోకి మళ్ళీ 25 రూపాయలు అందులోంచి కూడా ఇవ్వమని అతను అడిగాడని కూడా వాళ్ళే చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కొటేషనే లో కొటేషన్ వేశారు. ఎందుకు? మనం నెయ్యి సప్లై చేయక్కర్లేదు, ఇక్కడ నేతి లాంటి పదార్థం చేస్తే చాలు, నేతి వాసన ఉండాలి అంతే. ఆ తర్వాత మిగిలింది వాళ్ళే చూసుకున్నారు. దాంతో తండోపతండాలుగా ఫిర్యాదులు వచ్చినా కూడా ఎవరు తీసుకున్నారు? భక్తుల నుంచి ఫిర్యాదులు వదిలిపెట్టండి బ్రహ్మంగారు. ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా అంతకన్నా ధృవీకరణ ఇంకేం కావాలి? అలా తెలుసు కాబట్టి దాన్ని పక్కన పెట్టారు. ధర్మారెడ్డి కూడా చెప్పాడుగా, నా టేబుల్ మీద కూడా వచ్చింది, నాకు కూడా నా దృష్టికి వచ్చిందని. ఆయన తీసుకోలేదు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ హాజరయ్యాడు సిఐడి దీనికి విచారణకి. ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? బయటకు వచ్చి వ్యంగ్యంగా, అంటే మేము ఏదైనా చేయగలం, మమ్మల్ని ఎవడేం చేయలేడు అని వ్యంగ్యంగా సిఐడి గురించి మాట్లాడటం. నాకు తెలియదు, ధర్మారెడ్డికే తెలుసు. ధర్మారెడ్డికి తెలియటం ఏంటండి? ఈయనకి తెలియకుండా ఈ రాజీ ఎట్లా కుదురుతుందండి? అదే అంటున్నా, రాజీ వాళ్ళు అడిగారు, రాజీ చేయటానికి జరిగిన ప్రయత్నాలు మీకు తెలుసా అని అడిగితే తెలియదు. మరి ఎట్లా అనుమతి ఇచ్చారంటే నాకు తెలియదు, ధర్మారెడ్డి చూసుకుంటాడు. ఇట్లా అన్ని పొంతం లేని సమాధానాలు చెప్పాడు. తర్వాత అతను సతీష్ కుమార్ మరణం మీద మీరు ఆత్మహత్య అని ఎలా చెప్పగలిగారంటే, నేను ఇప్పుడు కూడా చెబుతున్నాను ప్రభుత్వం వేధించిందని. అసలు
కూటమి ప్రభుత్వం టైంలో జరగలేదు కదా అసలు. యాక్చువల్గా ఈ దొంగతనం పట్టుకున్నదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ టైంలో, ఫిర్యాదు ఇచ్చింది వాళ్ళ టైంలోనే, ఆ కేసు ఉపసంహరించుకుంది కూడా ఆ ఒత్తిడి చేసి ఆ టైంలోనే. తర్వాత కరుణాకర్ టైంలో నేను జరిగింది. అవును, అయిన తర్వాత ఈ కేసు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు టర్న్ అయిపోయింది. అంటే ఆశ్చర్యం వ్యక్తం చేసింది, అసలు ఇలాంటి ఇంత పెద్ద కేసుని వీళ్ళు లోకాయుక్తలో ఎట్టా పరిష్కారం చేసుకుంటారు, అసలు లోకాయుక్తకి వెళ్ళాల్సిన కేసు కాదు ఇది, లోకాయుక్త పరిధిలోకి రాదని కూడా చెప్పింది. సరే, ఇక్కడ వాళ్ళు ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసేది ఏంటంటే వాళ్ళు, అదొక జర్నలిస్టు కోర్టుకు వెళ్తే హైకోర్టు సిట్ ఏర్పాటు చేసి, అవును, ప్రభుత్వం కాదు చేసింది, చేయలేదండి. అదే దాన్ని కూడా వక్రీకరించి ప్రభుత్వం వేధింపులు అంటూ మాట్లాడుతున్న తీరు చూస్తాను అసహ్యం కలుగుతుంది. అదే నేను అన్నా, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎందుకు లేదు అంటే ప్రభుత్వం కాదు, హైకోర్టు తను పర్యవేక్షణలో సిఐ ఒక సిట్ని ఏర్పాటు చేసి మీరు పరిశోధించమంది. తర్వాత ఈ సిట్ మీద మాకు నమ్మకం లేదు, సిబిఐ కావాలని సుప్రీంకోర్టు దగ్గర వైవి సుబ్బారెడ్డి వెళ్ళాడు. అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ సిట్తో కలిపి ఒక కమిటీని వేసింది. అవును, ఇంకోటి ఏంటంటే తన ఐడెంటిటీ చెప్పుకోలేదు అక్కడ. అప్పుడు వీళ్ళు చెప్పారు అసలు వచ్చిన వ్యక్తి ఎవరు అనుకున్నారో, ఆయన మాజీ టీటీడీ చైర్మన్గా చేశాడని మందలిచ్చింది. మీరు మీ పూర్తి నిజాలు చెప్పకుండా కూడా మమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని కూడా వార్నింగ్ ఇచ్చింది. తర్వాత ఇంకోటి అండి, ఇప్పుడు వీళ్ళు ఒక సివిల్ కేసు అయితే లోక్ అదాలత్కి వెళ్ళొచ్చు, కానీ ఇది క్రిమినల్ కేసు, టీటీడీకి సంబంధించిన భారీ ఎత్తున దొంగతనం జరిగింది, దాన్ని వీళ్ళు మాఫీ చేసేయటానికి రాజీ ప్రయత్నాలు చేయటం వీళ్ళల్లో ఎట్టా జరుగుతుందండి. అందుకే హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది ఈ కేసుని. తిరుమల దేవస్థానం నిధుల్ని దొంగతనం చేసి 100 కోట్ల రూపాయలు తీసుకుని ఒక 14 కోట్ల రూపాయలు నామమాత్రంగా ఇచ్చేసి మమ్మ అనిపించితే అది ఎట్లా సాధ్యం అవుతుందని కూడా అడిగింది. సివిల్ మ్యాటర్స్ అయితే వేరే మాట, అది కూడా వ్యక్తుల మధ్యలో జరిగే సివిల్ మ్యాటర్స్ లోక్ అదాలత్తు. ఈ టీటీడీ అనేది కొన్ని కోట్ల మంది ప్రజల అభిమానంతో ఆ దేవస్థానానికి అనేక రకాలైనటువంటి బహుమతులు ఇస్తారు, నిలువు దోపిడీ కూడా ఇస్తారు కదండి. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు నా ఒంటి మీద ఉన్న ఆభరణాలు అన్నీ కూడా ఇచ్చేస్తామని కూడా చెప్తారు, ఇస్తారు కూడా. అది మనం ఇచ్చిన ప్రతి రూపాయి ఇక్కడ తిరుమల దేవస్థానంలో సద్వినియోగం అవుతుంది, స్వామివారికి చెందుతుంది అనే ఒక ధైర్యంతో నమ్మకంతో ఇస్తారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం సడలింది. దాన్ని తిరిగి పునరుద్ధరించాలంటే ఇవి తీసుకెళ్ళి పెద్ద హోదాతో కాదు, లై డిటెక్టరు ఉంటాయి కదండి కొన్ని, ఆర్ట్ పరీక్షలకి తీసుకెళ్ళాలి, తర్వాత అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేయాలి. రెండోది ధర్మారెడ్డికి అన్నీ తెలుసు అంటున్నారు కాబట్టి మొన్న 5 గంటలు చేశారు. మళ్ళీ ధర్మారెడ్డి గారిని కూడా పిలిపించి ఇద్దరిని జాయింట్గా కూర్చోబెట్టాలి. జాయింట్గా కూర్చోబెట్టి ఒకళ్ళ ముందు ఒకళ్ళకి నువ్వు చేసావు అంటున్నారు, వాళ్ళకి తెలుసా లేదా, వాళ్ళ పాత్ర కూడా ఉందా లేదా, కేవలం నువ్వే చేసావా అని అడిగితే ఆయన చెబుతాడు. కరుణాకర్ రెడ్డి నేను 2000 మనుషులు నా సొంత మనుషులు పెట్టానంటున్నా. అవును, చెప్పాడు. కరుణాకర్ రెడ్డి తెలియకుండా చీమ కూడా కరవదు ఎవరిని. అలాంటి కరుణాకర్ రెడ్డి నాకు సంబంధం చైర్మన్గా ఉండి ఎట్లా, అదే అండి. ఇప్పుడు అది చిన్న విషయం కాదు. ఏంటంటే వైవి సుబ్బారెడ్డి నేను హిందువుని అంటాడు, బోమన కరుణాకర్ రెడ్డి నేను హిందువుని అంటాడు. మీ ఇద్దరు హిందువులు అని చెప్పుకుంటా స్వామివారి ఆస్తులు దోచుకోవడానికి అంటే భయం లేదు, పరమతం కోసమే వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. అవునండి, అదే అంటున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అన్య మతస్థుడండి, కానీ టీటీడీ అనేది హిందూ మతానికి చెందిన ప్రపంచంలోనే పేరుగాంచిన దేవస్థానం తెలుసు కదా. మరి నిన్ను ప్రజలు ముఖ్యమంత్రిగా 150 స్థానాలు ఇచ్చినప్పుడు వాళ్ళ మతానికి, ఆ మతానికి చెందిన చైర్మన్ దొరకలేదా మీకు? ఆయన కూడా ఒక దురుద్దేశంతోనే చేశాడండి. ఇది అన్ని మార్గాల్లో ఎలా దోపిడీ చేశాడో, ఒక లిక్కర్ స్కామ్లో, ఒక మైనింగ్లో, ఇలాంటివన్నీ ఇది కూడా అలాగే పెట్టుకున్నారు తప్ప ఇది ఒక పవిత్రత అనేది లేదండి. ఇక్కడ మనం ఒకటి గమనించాలండి, కొన్ని శతాబ్దాలుగా భారతదేశాన్ని అన్య మతస్థులు పరిపాలించినప్పటికీ బ్రిటిష్ గవర్నమెంట్తో సహా ఎవరు ముస్లిం చక్రవర్తులు, మొఘల్స్ కానీ ఇంకెవరు కూడా తిరుపతి దేవస్థాన పరిపాలనలో వాళ్ళు జోక్యం చేసుకోలేదండి. వాళ్ళకి తెలుసు ఇది ఒక పవిత్రమైనటువంటి వ్యవస్థ, ఇది మనం వెళ్ళకూడదు, దాంట్లో ఏలు పెట్టకూడదు, దీని నుంచి డబ్బులు ఆశించకూడదు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వాలనేసి దాని పరిపాలనకి ఎప్పుడు కూడా ఒక స్వయం ప్రతిపత్తిగా వెళ్ళిందే తప్ప ఎవరు జోక్యం చేసుకోలేదు. ఫస్ట్ టైము అన్య మతస్థుల్ని చైర్మన్గా పెట్టిన కీర్తి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే జరిగింది. తర్వాత ఇంత భారీ కుంభకోణం కొన్ని సంవత్సరాల పాటు జరిగితే పట్టుకున్నప్పుడైనా కనీసం చైర్మన్కి దృష్టికి వెళ్దండి. అందులో
భూమన కరుణాకర్ రెడ్డి గారి రెసిడెన్స్ తిరుపతే. ఇప్పుడు ఇతర చైర్మన్లన్నీ అంటే కొంతమంది దూర ప్రాంతాల వాళ్ళు ఉంటే అప్పుడప్పుడే వెళ్తారు తప్ప ప్రతిరోజు ఆయన దాని మీద కన్నేసే ఉంచుతారు. ఎక్కడ ఉన్నా అక్కడ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వెంటనే ఉందండి. చైర్మన్ చెబుతుంది, ఇస్తారండి. రిపోర్ట్స్ పంపిస్తారు. విజిలెన్స్ ప్రతిదీ. ఉంది, మీరు అన్నట్టు సెక్యూరిటీ ఉంది, తర్వాత విజిలెన్స్ ఉంది, అన్నీ ఒక ప్రభుత్వంలో ఉండే ప్రతి విభాగం అక్కడ ఉందండి. మినీ వాళ్ళు స్పష్టంగా దోసుకోవడానికి సిద్ధపడే ఆ పదవులు అనిపించారండి అక్కడ. తర్వాత రవికుమార్ అన్ని సంవత్సరాల పాటు జరుగుతుంటే అసలు అతన్ని ఎందుకు అలౌ చేశారండి? ఇప్పుడు ఆయన్ని కరుణాకర్ రెడ్డి గారిని ఒక మాజీ చైర్మన్గా కాదు, ఈ కేసులో ఆయన ఇంత అబద్ధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ టెస్టులు ఉంటాయి కదా, లై డిటెక్టర్స్, అలాంటి టెస్ట్కి పంపాలి. ఈవెన్ ధర్మారెడ్డిని కూడా పంపాలండి. సరే, ఆడు చదువుకున్నాడా, గొడ్డలు కాసేవాడా, ప్రెసిడెంటా, మంత్రి, ఎమ్మెల్యే, సీఎం, ఆ పదవులు అడ్డం పెట్టిన వీళ్ళు దోచుకొని ఆ పదవులకు అపకీర్తి తీసుకొస్తా, ఇక్కడ వ్యవస్థలు కూడా వాళ్ళని ఆ పదవులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏం చేయకూడదు, వాళ్ళ మీద వాళ్ళని కొట్టకూడదు, లై డిటెక్టర్ ప్రయోగించకూడదు, వాళ్ళతో నిజాలు చెప్పించకూడదు, లౌకికంగా జాగ్రత్తగా సమాధానం రాపట్టుకుందామంటే అలాంటి దొంగలు పొరపాటు కూడా సమాధానం చెప్పరు. ఇవాళ ఎవరు కూడా కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళకి సహకరిస్తాడని కానీ జరిగిన వాస్తవాలు చెప్తాడని కానీ. మీకు కరుణాకర్ రెడ్డే కాదు సార్, మీరు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో తీసుకోండి, చెవిరెడ్డి దగ్గర నుంచి బాలాజీ గోవిందప్ప దాకా ఆయనకి వెళ్ళి అంటారు కానీ ఆయన ఎవడో చెప్పట్లా, చెప్పరు, ఎవడో చెప్పట్లా, ఎవరు చెప్పరు. ఎట్లా చెప్తారు మరి, ఎట్లా చెప్పిస్తారు ఈ పోలీసులు వాళ్ళ చేత? ఇప్పుడు అందుకే ఆ మర్యాదలు ఏం పాటించాల్సిన అవసరం లేదండి. ఇది తిరుమల ఇప్పుడు అందులోనే హైకోర్టు దృష్టికి వెళ్ళింది కాబట్టి సిఐడి వాళ్ళు కూడా జంకాల్సిన అవసరం లేదు. ఒక పిక్ పాకెటర్ మీద, ఒక నేరగాడి మీద, ఒక దొంగ మీద, ఒక హంతకుడి మీద వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో అలాగే అలాగే వ్యవహరిస్తే నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఇది కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఉద్దేశపూర్వకంగా చేశారనేది క్లియర్గా తెలుస్తుందండి. కోట్లాది ప్రజల మనోభావాలు ఒకటి, ఆ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఒకటి, మళ్ళీ వాళ్ళకి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఆ ప్రజలదే. అవును, ఆ ప్రజల డబ్బులు దొంగతనం చేసి దోచుకుని వీళ్ళు మళ్ళీ కేసులు ఎదుర్కొంటా ఖర్చు పెట్టేది కూడా మళ్ళీ ప్రజల డబ్బులే. పోలీసులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఖర్చు పెట్టే ప్రజాస్వామ్యమే. కరెక్ట్. కాబట్టి ఇవాళ వీళ్ళని ఎవరిని కూడా దయతలిసి వదిలేయాలి, గౌరవంతో వదలాల్సిన అవసరం లేదండి. ఇది ఇప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న ఆవులకి పౌష్టికాహార లోపం వల్ల జరుగుతుందని కూడా ఆయన సమర్థిస్తానికి ప్రయత్నించాడు. కానీ నివేదికలన్నీ కూడా క్లియర్గా వచ్చినాయి. ఇవి ఇతర ఆయిల్స్ కలిపి చేశారు తప్ప అందులో నెయ్యి అనేది లేదు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఫారిన్ నుంచి తెప్పించి కలిపారు అనేది క్లియర్గా అర్థమైపోయింది అందరికీ. అవును, కృత్రిమమైంది, అంటే సింథటిక్ నెయ్యి, అది ఎంత పాపాత్మలండి. అదే మరి ఇప్పుడు ఇక్కడ అంతకుముందు ఎప్పుడు కూడా ఈ పరకామణిలో ఇట్లాంటివి జరగలేదండి. జరగకపోవడానికి కారణం ఏంటంటే చైర్మన్లు కానీ ఈవోలు కానీ ప్రతి వాళ్ళు కూడా ఒక స్వామి భక్తితో మనం ఇది ఒక పవిత్ర కార్యం అన్నట్టు చేసేవాళ్ళు. మనం ఒక ధర్మకర్తలమే తప్ప మనం ఇక్కడ ఇట్లాంటి అరాచకం చేయకూడదని. ఫస్ట్ టైం ఇలాంటి దోపిడీ జరగటం కానీ వ్యవస్థలోని వివిధ విభాగాల్లో ఇలాంటి కరప్షన్ చేయటం, తర్వాత ఇలాంటి కల్తీ అంశాలు, తర్వాత పర్చేజెస్లో కమిషన్లు కొట్టుకోవటం. తర్వాత ఇప్పుడు ఏ గ్రేడ్ బదులు బి గ్రేడ్ జీడిపప్పు తెచ్చినా పర్వాలేదండి, జీడిపప్పు కనీసం. కానీ అట్ట కాకుండా ఏయో కృత్రిమమైనవి తెచ్చి కూడా కక్కుర్తిపడి ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆడుకున్నారు, మనోభావాలతో ఆడుకున్నారు. ఆ రోజున తర్వాత ఇందులో కొన్ని జంతు కొవ్వు కూడా కలిసిందన్న ఇవి కూడా వచ్చినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కల్తీ అంటే ఆయన అన్నారు ఇది కావాలని ఈయన రాజకీయం చేశాడు అన్నారు. ఇప్పుడు ఏం చెబుతారండి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెబుతాడండి? ఇప్పుడు రాబట్టే కదా వెంటనే అక్కడి నుంచి ఆపేశారు కదా కొనుగోలు. మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి నిజమైన ప్యూర్ నెయ్యి వచ్చిన తర్వాత అందరూ చెప్పారు కదా ఇప్పుడు లడ్డూ నాణ్యత పెరిగింది, శ్రీవారికి కూడా పవిత్రమైనటువంటి తాజా నెయ్యితో సేవలు జరుగుతున్నాయని. ఇప్పుడు శ్రీవారి పోర్టుల్లో పనిచేసే వాళ్ళు కూడా కొన్ని దశాబ్దాలుగా పనిచేసే వాళ్ళు ఉంటారండి. అవును, వాళ్ళకి ఆ పదార్థాల్లో క్వాలిటీ వెంటనే తెలిసిపోద్దండి. కానీ వాళ్ళని కూడా బయటికి మాట్లాడనివ్వకుండా వీళ్ళు భయభ్రాంతులకు గురి చేశారు. దాని మూలన వాళ్ళు ఏమి మాట్లాడలేని పరిస్థితి. లేకపోతే వాళ్ళు చెప్పగలరండి. ఇప్పుడు ప్రతి బ్యాచ్లో కూడా తర్వాత 2 సార్లు క్వాలిటీ పట్టుకుని కూడా తిప్పి పంపి మళ్ళీ అదే ట్యాంకర్లు వస్తే కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే అక్కడే తెలుస్తుంది, వీళ్ళందరికీ తెలుసండి
ఫస్ట్ డే నుంచి అసలు మాట్లాడుకున్న తర్వాత మాత్రమే ఈ బోలే బాబా డైరీలు ఇవన్నీ కూడా వచ్చినాయండి. వాళ్ళు ప్లానింగ్ ప్రకారం దోచుకున్నారు. అన్ని ప్లానింగ్ ప్రకారమే జరిగింది సార్. ఏది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన ఏం లేదు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ సిఐడి ముందుకు వచ్చి ఆయన ముందుగా ఎట్లా ఆర్కెస్ట్రా చేసుకున్నాడో చెప్పదలుచుకుంది అదే చెప్పాడు. ఇవాళ ప్రభుత్వాన్ని నిందించడం అనేది ఇదే ఆత్మహత్యకి సంబంధించి ప్రభుత్వ పాత్ర ఏముంది, అంతకు ముందు ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతున్నాయి. తర్వాత ఇంకోటి అండి, సతీష్ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఫిర్యాదుదారు ఓ పోలీస్ అధికారి చేసుకుంటే ప్రభుత్వం ఒత్తిడి ఎందుకు ఉంటుందండి? అదే అండి, ప్రభుత్వం ఏం లేదు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ విచారణ చేస్తున్న సందర్భంగా అతన్ని వాళ్లే చంపించారు, దాంట్లో అనుమానం లేదు. కరుణాకర్ రెడ్డి పాత్ర స్పష్టం దాంట్లో. అతను ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వటానికి వచ్చినప్పుడే ఎందుకు చనిపోవాలి, వస్తున్నప్పుడే. అవును. రెండోది, అతను దోషి అయితే సూసైడ్ చేసుకున్నాడంటే అర్థం ఉంది, ఆయన దోషి కాదు కదా. తర్వాత ఆయన చిన్న దొంగతనాన్ని బయటపెట్టింది ఆయనే బయట పెట్టాడు. తర్వాత ఆయన భయపడేవాడైతే ఇన్ని రోజులు ఉండడు కదా. ఆయన ఆయన విధి నిర్వహణలో భాగంగా వస్తున్నాడు. కాకపోతే వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళు చేసినప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యని ఎలా ఉపయోగించుకున్నారో, పరిటాల రవి హత్యని ఎలా ఉపయోగించుకున్నారో, ఇది కూడా ఇప్పుడు సతీష్ని కూడా వాళ్ళు ఏంటి ప్రభుత్వం మీద వేసి వాళ్ళు తప్పించుకోవడానికి చూస్తున్నారు. కాబట్టి అవసరమైతే దీని మీద కూడా ఇంకా ఉన్నత స్థాయి కమిషన్ విచారణ జరపాలి. దోషులు పట్టుకున్నప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు వాళ్ళు అనుకున్నది అంటే శ్రీవారి పవిత్రతను కాపాడటానికి ఈ ప్రభుత్వం చర్య తీసుకుందన్న ఒక భావన కలగాలండి. లేకపోతే ఏమవుతుందంటే శ్రీవారి, మీరు ఇంతకుముందు అడిగారు, ఆ దేవస్థానం యొక్క ప్రాచుర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఉద్దేశపూర్వకంగా జరిగినాయి. అందువల్ల ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే భక్తుల్లో మళ్ళీ పునర్విశ్వాసం అనేది శ్రీవారి మీద రావాలి. హిందువుల భక్తుల మనోభావాలను అర్థం చేసుకుని అన్య మతస్థులు అధికారాన్ని చేపట్టి వారి పాలనలో అన్ని మతస్థులనే టీటీడీలో నియమించి వాళ్ళని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు దోచుకున్న ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని, శ్రీవారి దేవస్థాన ప్రతిష్టని నిలబెట్టాలని, అన్ని మతస్థులకు కావాలనే కుట్ర చేసి హిందువుల మనోభావాలతో ఆడుకుని కలియుగ వైకుంఠుడు టీటీడీ దేవస్థానం ప్రతిష్టని మసకబార్చే ప్రయత్నంలో భాగంగానే ఇది పెద్ద కుట్ర అంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.